నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసేన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని కలిసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సచివాలయ సిబ్బంది వ్యవహార శైలి మార్చుకుని ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ కుక్కల బెడద నుండి రక్షించాలని వేడుకుంటున్న పట్టణ పినపాడు వాసులు పార్టీకి పదవికి వన్నె తీసుకురావడంతో పాటు మహిళల సమస్యలు పరిష్కరించి సత్వర న్యాయం చేయటమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆమె నివాసంలో రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. నన్నపనేని రాజకుమారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునేందుకు వచ్చినట్లు రాయపాటి శైలజ తెలిపారు. శైలజ మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారితో చిన్ననాటి నుండి మంచి అనుబంధం ఉందని, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజకుమారి వన్నె తెచ్చారని, ఆమె వద్ద సలహాలు సూచనలు తీసుకోవడానికి బుక్ పెన్ తీసుకుని వచ్చినట్లు చెప్పారు. పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానన్నారు. బరువు బాధ్యత కలిగిన పదవి ఇచ్చిన పార్టీకి పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా పనిచేస్తానని శైలజ తెలిపారు. గత ప్రభుత్వంలో పదవి అంటే అవహేళనగా ఉండేదని, ఒక పార్టీకి సపోర్టుగా పనిచేసేవారని అన్నారు. మహిళలకు న్యాయం చేయటమే తన ముఖ్య ఉద్దేశమని రాయపాటి శైలజ అన్నారు. నన్నపనేని రాజకుమార్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంత వన్నె తెచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజకుమార్ గారు. సో నా మీద ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పొజిషన్ ఇంకా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంతకుముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్కుమార్ గారి సలహాలు తీసుకుందాం అని యాక్చువల్లీ నేను వచ్చాను. ఒక బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని. కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి. ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు, ఆ పోస్ట్కి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం అంటే గత 5 ఏళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పదవి ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి, అలాగే ఈ పదవికి నిలబెట్టాలి పేరు. సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో గత 5 ఏళ్లలో చూసాం, మహిళా కమిషన్ అనేది ఒక జోక్గా అయిపోయింది, ఒక ఉత్సవ విగ్రహం లాగా. కేవలం ఒక పక్కే మాట్లాడుతూ సమన్యాయం చేయకుండా మహిళలకు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతులకు కానివ్వండి, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయటం కాదు, కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ సాగింది గత 5 ఏళ్ళు. సో అది మార్చాలి, ఆ పద్ధతి మార్చి అందరికీ రాజకీయాలతో పని లేకుండా సమన్యాయం చేయాలి. ఏ మహిళ వచ్చినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఒక మహిళ, ఆ మహిళకు అన్యాయం జరిగితే దాన్ని మనం వెంటనే పరిష్కరించి చేయాలనే ఉద్దేశంతో, సో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుదాం అనే ఉద్దేశంతో వచ్చాను. సో తప్పకుండా ఆంటీ అన్నట్టు మీడియా సహకారం, ఎందుకంటే పొద్దున మేము సదరన్ విజిట్కి వెళ్ళినా కూడా మీడియా మాకంటే ముందుండి ఎక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడం కానివ్వండి, దానివల్ల మేము రియాక్ట్ అవుతాం కూడా ఆలస్యం లేకుండా వెంటనే రియాక్ట్ అవుతాం. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్గా తనకన్నా సమర్థవంతంగా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఆమె కోరారు. అనంతరం నన్నపనేని రాజకుమారి దంపతులు రాయపాటి శైలజను సత్కరించారు. బాబు గారు తనకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే నాకన్నా బాగా చేయగలిగిన వాడు సంతోషమే కదా, కానీ అట్లా కాకుండా తను బాగా చేస్తుందని నమ్ముతున్నాడు.
మీ అందరూ ఈరోజు ఇంత తక్కువ టైంలో హడావుడిగా తాను వచ్చినప్పటికీ నేను అందరిని కూడా ఎక్కువ మంది పిలవలేకపోయాను. అదే సమీపంలో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాను, ఎవరిని పిలవలేదు నేను. ఎవరేమనుకోవద్దు. మరోసారి తెనాలి తీసుకొచ్చేదానికి చాలా గొప్పగా మనం అంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్యాలతో ఉండి అందరూ బాగా చూడాలని కోరుకుంటున్నాను. అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. 14 మందికి 14,45,642 రూపాయలను లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కుల రూపంలో అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల కాలంలో తెనాలి నియోజకవర్గ పరిధిలో 134 మందికి గాను 1,78,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి 14 మందికి 16,45,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు 134 మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం. టోటల్గా మనం ఇప్పటివరకు 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా 1,78,00,000 రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవాళ్ళో వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా CMRF అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి 1,78,00,000 రూపాయలు ఇప్పటివరకు మన తెనాలి నియోజకవర్గంలో 134 మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ అంతా పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికీ కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మార్స్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, టివెన్ బాబు, శంకర్రావు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, సీను, బోలేరాం, వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి, ఒక మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు, ప్రస్తుతం భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి తండ్రి అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారిని హ్యూమన్ బాంబ్ అంటాం. ఒక ధను అనేటువంటి శ్రీలంక తమిళ అమ్మాయి ధను హ్యూమన్ బాంబుతో హత్య గావించబడ్డ రోజు మే 21. అప్పుడు జనరల్ ఎలక్షన్స్కి అప్పుడు తొందరగా 84 నుంచి 89 దాకా ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత 89 నుంచి మరలా VP సింగ్ గారు 2-3 మారటం, మరలా ఎలక్షన్లు రావటం జరిగింది. అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో మొత్తం దేశం మొత్తం పర్యటిస్తూ ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఆయన ప్రసంగిస్తానికి సిద్ధమవుతున్న టైంలో ఆయనకి పాలువిరగా వెళ్ళి దండేస్తామని చెప్పేసి వెళ్ళి దండేసి తను పేల్చుకుని హత్య కావించబడింది. ఇది ఒక ముఖ్య ఘటన. భారతదేశం చరిత్రలో ఇద్దరు ప్రధానమంత్రులు దేశం యొక్క ఐకమత్యం కోసం ప్రాణార్పించారు. అందులో ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రోజున
భారతదేశం నుంచి పంజాబ్ ఖలిస్తాన్గా విడిపోబోయేటువంటి సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టి ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసి, వేర్పాటువాద ఉగ్రవాదాన్ని అణిచివేసి భారతదేశం సమైక్యంగా కాపాడటానికి ఉపయోగపడింది, తన జీవితాన్ని అర్పించింది. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా తన యొక్క ప్రధానమంత్రిగా శ్రీలంక తమిళకై సపోర్టుగా వాళ్ళకి ఇక్కడ ఒక ఐపీకేఎఫ్, ఇండియన్ పీస్ కీప్ ఐపీకేఎఫ్ అన్నమాట, ఆ ఫోర్స్ను పంపించి తద్వారా వాళ్ళందరూ రాజీవ్ గాంధీ గారిని పట్టుపెట్టుకున్నారు. అలాంటి ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఏ పార్టీలోనూ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిపాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం మేము దేశభక్తులు అని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలోనూ లేరు బీజేపీ నాయకులు. తర్వాత కూడా వాళ్ళు దేశానికి వాళ్ళ ప్రాణాలు అర్పించిన నాయకుడు లేరని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. దాని ఒక మే 21 అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆ రోజున మరి ప్రచారంలో తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన్ని తమిళనాడు శ్రీలంక వంత శ్రీమతి ధాను అనేవా దండేస్తూ మరి ఆ అణుబాంబు పేల్చింది. ఆ అణుబాంబులోనే ఆయన చనిపోయారు. అటువంటి వ్యక్తి ఎలక్ట్రానిక్లో కూడా ఆ రోజున మన దేశం ప్రధాని బాగా ముందుకు వచ్చిందంటే రాజీవ్ గాంధీ వారి వల్లే. మరి ఇందిరాగాంధీ తనయుడుగా రాజీవ్ గాంధీ గారు చెప్పుకోదగ్గ వ్యక్తి. వారి పుత్రుడు ఇప్పుడు దేశాన్ని పాలాలని ప్రయత్నం చేస్తున్న మన బీజేపీ గవర్నమెంట్ ఇది వస్తుంది, పోటీ వస్తుంది. కాబట్టి త్వరలోనే రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం రావాలని మనందరం కూడా వారి అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ కుక్కల బెడద నుండి తమను రక్షించాలని పట్టణ పెనుపాడు వాసులు అధికారులను వేడుకుంటున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతుంది. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల దాడులు చేస్తూ ఉండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయని, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడిస్తూ ఉండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారని, రాత్రి సమయంలో తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లేవారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారని పెనుపాడు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి తమని రక్షించాలని వేడుకుంటున్నారు. కంచెలవారి వీధి మా దూడని, సంవత్సరం దూడని, పాలు తాగే దూడని కుక్కలు ఒక 6-7 కుక్కలు కలిసి దూడని పొట్టలో పేగులు లాగేసి చంపేసినాయి సార్. స్కూల్కి పిల్లలు వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని పీగుతున్నాయి సార్, కరుస్తున్నాయి. పెద్దవాళ్ళు రీతిలో పడి 8 దాటిన తర్వాత బండి వేసుకొని రావాలన్నా కూడా పినపాడు శివాలయం గుడి దగ్గర చెరువు ఉంటుంది, అక్కడ మనుషులు బండి వేసుకొని రావాలన్నా సరే మనుషుల్ని కరుస్తున్నాయి సార్. కుక్కలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ 60-70 కుక్కలు మాత్రం నైట్ మొత్తం వేటాడుతూ ఉంటాయి సార్. ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని కొద్దిగా ఆ కుక్కలన్నింటినీ పట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాం సార్. 6 నెలలు దూడ. దీనివల్ల ఏంటంటే మాకు పాలాపరం కానీ ఏదన్నా దూడ లేకపోవడం వల్ల పాలు ఇవ్వట్లేదు. దీనివల్ల మేము నష్టపోతున్నాం చాలా వరకు. నష్టపోవడమే కాదు, ఈ కుక్కలు బాగా చిన్నపిల్లల్ని, పెద్దోళ్ళని నైట్ అయితే అసలు ఇటు రావాలంటే, పినపాటు రావాలంటే జనాలు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే బైకుల మీద వెనకాల ఎంటబడి వాళ్ళ మీద దాడి చేయటం ఈ బాగా ఇబ్బంది అవుతుంది. ఈ పినపాటు చెరువు దగ్గర దాదాపు కనీసం 30-40 కుక్కలు ఈజీగా ఉంటాయండి. ఈ కుక్కలు తిని ఇక్కడ నైటు పగలొచ్చి ఇక్కడ చెరువులో పడుకోవడం ఇవి చేస్తూ ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇప్పుడు ఇదే కొత్త కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా జరిగింది. ఇది కొంచెం మాకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని మాకు ఈ కుక్కలు బెడద లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. తోటని రాత్రి చంపేసినాయండి. పేగులు కూడా లాగేసినాయి, గుండెకాయ కూడా లాగేసి బయటికి లాక్కొచ్చినాయండి. 2 గంటల సేపు బతుకుందండి అవి లాగినా కూడా. మా తోడ బాగా ఇబ్బంది పడుతున్నామండి. పసిపిల్లలు మాకు ఉన్నారండి, ఆ పిల్లలతో కూడా యాతన పడుతున్నామండి కుక్కల దెబ్బకి. మీరు కత్తి గట్టిగా చూసి ఏదో ఒకటి చేయాలి సార్. 10 దోళ్ళ దాకా చంపేసినాయండి మా పేటలో. మేమేమో బతికేది వాటి మీదేనండి. మాకు ఆ గేదెలు లేకపోతే భోజనాలు లేవండి. మరి మీరేం చేస్తారో మాకు తెలియదు సార్.
సార్. పారిశుద్ధ్య పనులలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధికారులను హెచ్చరించారు. బుధవారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 15, 16 వార్డుల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన సీళ్లను సిబ్బందితో తీయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలలో షీల్డ్ ఎక్కువగా ఉందని గ్యాంగ్ వర్క్ పెట్టి దానిని తొలగించడం జరుగుతుందని చెప్పారు. దీనికి అదనంగా సిబ్బందిని నియమించినట్లు ఆమె తెలిపారు. ఇళ్ల ముందు కాలువలపై రాతి బండలు పరిచి పూల మొక్కలు ఏర్పాటు చేసుకున్నారని, దీని కారణంగా కాలువలు సీళ్లు తొలగించేందుకు ఇబ్బందిగా ఉందని ప్రజలు గమనించి కాలువలపై పరిచిన రాతి బండలను తొలగించాలన్నారు. గ్యాంగ్ వర్క్ పెట్టి సిబ్బందిని నియమించి పనులు చేస్తూ ఉన్నప్పటికీ శానిటేషన్ సమస్యలు వస్తూనే ఉన్నాయని, అధికారులు సిబ్బంది అలసత్వం వీడి పనులను సక్రమంగా చేయాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, దివి అనిత, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోజున 15, 16 వార్డుల్లో శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి 15 వార్డులో ఈ సిల్ట్ అనేది మెయిన్గా మన వర్షాకాలం రాబోతుంది కాబట్టి ప్రజలకు సమస్య ఎక్కడ ఉండిద్దంటే ఈ డ్రైనేజ్ సమస్య మెయిన్. ఈ కాలువలో ఏముంది అప్పుడికి తీపోతుంటే ఆ సిల్ట్ ఉండి ఆ రోడ్ల మీదే నీళ్ళు ఆ దోమల ఉత్పత్తి అనేది పెరిగిద్ది. దానివల్ల మనకి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి మేము ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి అలానే మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి అందరం కలిసి ఈ రోజున సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. బండలు ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందర వేసారో అక్కడ తీసి ఆ బండలు తీసి మనం సిల్ట్ తీయటం జరుగుతుంది. అలానే ఇక్కడ ఈ కాలువల మీదే పూల కుండీలు అలాంటివి పెడతానా వాళ్ళకి తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాలువల మీద బండలు వేసినా కూడా ఈ చెట్లు పెంచటాన వాళ్ళకి తీసే విధంగా ఉంచట్లేదు మీరు, అందువల్ల వాళ్ళు తీలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకొని ఆ కాలువల మీద ఇలా చెట్లు అనేది పెట్టకుండా ఉంటే వాళ్ళు బండలు తీయటానికి కూడా వాళ్ళకి వీలుండేది కాబట్టి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటాను. అలానే మన అధికారులకు కూడా చెప్పేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా శానిటేషన్లో మెరుగుపరచలేదు. ఎందువల్ల మన అశ్రద్ధే మనం ఇలా చేస్తున్నాం. దయచేసి పట్టణ మార్చిపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. గత 11 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 22వ తేదీ గురువారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేలార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థానంలో క్షేత్రపాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి. గత 11 రోజుల నుంచి కూడా మన్య సూక్త పారాయణ, 5 రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుతో స్వామివారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నాయి. రేపు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేలార్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సహాయ సహకారములు, దేవస్థాన కమిటీ వారు, గోష్ఠి వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. తరువాత సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు హనుమత్ జయంతి మే 22వ తారీఖు హనుమత్ జయంతిని సహస్ర నారికేలాలతో చేస్తూ ఉండి ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా విరివిగా వచ్చి ఈ మారిస్పేట శివాలయాన్ని తెనాలి టౌన్లో అగ్రగామిగా నిలపాలని మన ఈ మారిస్పేట, పెనపాడు, పాండురంగపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కోరుకుంటూ రేపు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మన దక్షిణముఖ ఆంజనేయ స్వామి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు, రేపు 5వ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నందుకు కావున భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సచివాలయ సిబ్బంది వారి యొక్క వ్యవహార శైలి మార్చుకొని ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు.
ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కొలిపార గ్రామంలో గ్రీవెన్స్ తెనాలిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించిన నేపథ్యంలో ప్రజలు వారి యొక్క సమస్యలను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన బుధవారం కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సబ్ కలెక్టర్ సంజనా సింహ పలు సూచనలు చేశారు. అనేక రకాల సమస్యలపై ప్రజలు సచివాలయానికి వస్తుంటారని, వారి యొక్క సమస్యలు తెలుసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని, ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలు ప్రజల నుండి ఇదే భావన వ్యక్తం చేశారని, సచివాలయ సిబ్బంది వారి యొక్క వ్యవహార శైలిని మార్చుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు చేరువగా ఉండాలని ఆమె సూచించారు. సచివాలయ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యలు ఉన్నట్లయితే వాటికి గల కారణాలను వివరించాలని ఆమె తెలిపారు. విధులకు సకాలంలో హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది వారి యొక్క బాధ్యతలను విస్మరిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ సంజనా సింహ హెచ్చరించారు. లాస్ట్ వీక్ సాటర్డే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో పొద్దున 7 o'clockకి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 12 వరకు కూడా మొత్తం మున్సిపల్ ఏరియాలో మనం ఒక ప్రీడిఫైన్డ్ రూట్లో శానిటేషన్ యాక్టివిటీస్ అండ్ వేరియస్ గ్రీవెన్సెస్ డోర్ టు డోర్ సార్ మాట్లాడి అందరి దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 ఈవెంట్స్ 2 డేస్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద ఎంటైర్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ సచివాలయం అండ్ సచివాలయం స్టాఫ్ ఇస్ సర్వీసెస్ అన్నీ కూడా డోర్ స్టెప్ డెలివరీ అవుతాయని. అంటే సిటిజన్స్ ఎవరు కూడా ఆఫీసెస్కి వచ్చి ఆర్ ఉన్న డిలేతో వెయిట్ చేసి ఆఫీసర్ లేదని వెయిట్ చేయకుండా సచివాలయం స్టాఫ్ వల్ల వాళ్ళకి గ్రీవెన్స్ ఉన్నా లేకపోతే ఏ సర్వీస్ డెలివరీ ఉన్నా వాళ్ళ ఇంటి వద్దనే డోర్ స్టెప్కి వెళ్ళి డెలివరీ చేయాలి అవ్వాలి అనేది మోటోతో సచివాలయం స్టార్ట్ చేశారు. కానీ కొలిపర్లో గ్రీవెన్సెస్ అప్పుడు ఇంకా మొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేసినప్పుడు కూడా ఏమర్థమైందంటే కనెక్ట్ అనేది సచివాలయం స్టాఫ్కి పీపుల్కి లేదు. సో దిస్ ఇస్ అ హ్యూజ్ ల్యాబ్స్ అనేది ఆఫీసర్స్గా మేము కానీ మినిస్టర్ సార్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ అనేది వెల్ఫేర్ ఓరియంటేషన్తో ఉంది. పెన్షన్స్ కానివ్వచ్చు, హెల్త్ కానివ్వచ్చు, ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి వేరియస్ అదర్ ఇష్యూస్ ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు, ఆర్ఫన్ పీపుల్ ఉండొచ్చు. సో వీటన్నిటిలో కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకోకుండా ప్రొయాక్టివ్గా ఉండకుండా సిటిజన్స్ ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా నెగ్లిజెన్స్తో వ్యవహరిస్తున్నారు అనేది ఒక బాగా రన్ అవుతున్న ఒపీనియన్ అన్నమాట. ఇన్ జనరల్ గవర్నమెంట్ సర్వెంట్స్ పట్ల పీపుల్ హ్యావ్ ఫ్యూ కంప్లైంట్స్, టైంకి రారు, టైంకి చెప్పరు, టైంకి డెలివర్ చేయరు అని. దాన్ని ఒక లెవెల్ కన్నా తగ్గించి పర్సెప్షన్ని బాగు చేయాలి అనే సచివాలయాన్ని ఇంట్రడ్యూస్ చేశాం. అవి వచ్చిన తర్వాత కూడా ఇఫ్ ద డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్ టు ద సేమ్ ఎక్స్టెంట్ దెన్ సచివాలయం ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ డిఫీట్ అవుతుంది. కానీ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా హ్యాండ్ ఏదైతే ఆఫీసర్స్ చేయలేరో, ఏదైతే కేటాయించలేరో అది ఆ బ్రిడ్జ్ అనేది మీరు పీపుల్తో మాకున్న గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తారని కోరుకుంటున్నాం. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న శనివారం నాడు గౌరవ మంత్రివర్యులు గారు ఒక 6-7 వార్డులకు వార్డు విజిట్ పెట్టినప్పుడు మీరే గమనించారు. ఇక్కడ చాలామంది దగ్గర అబౌవ్ 100 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో చాలా మటుకు పెన్షన్ ఇష్యూ వచ్చి, రైస్ కార్డు ఇష్యూ వచ్చి, వెరీ కామన్, వెరీ జెన్యూన్ అలాంటి ఇష్యూస్ గురించి మనం వాళ్ళు అయినటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేకుండా పోతుంది. ఒక్కరోజు 4 సెక్రటరీస్ కలిసి మార్నింగ్ విజిట్ అయినా వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూ కానీ, శానిటేషన్ ఇష్యూ కానీ, వాటర్ సప్లై ఇష్యూ కానీ, స్ట్రీట్ లైట్ ఇష్యూ కానీ, ఇతరాట్న ఈ రెవెన్యూ కలెక్షన్ సంబంధించిన అంశాల గురించి కానీ చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు వీక్లీ వన్స్. ఏం జరిగింది మినిట్స్ రూపంలో మీ యొక్క సెక్షనరీస్ ఇవ్వండి. ఇస్తే కనుక మీ లెవెల్ అయినా అయితే గుడ్, అదర్వైజ్ సెక్షనరీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అక్కడ నుంచి ఆయన లెవెల్లో అయినా అయితే ఓకే, లేకపోతే కనుక మున్సిపాలిటీ లెవెల్కి వస్తాయి, కమిషనర్ లెవెల్కి వస్తాయి. కమిషనరు
చేయగలిగింది ఇంటికి ఉంటుంది. అదర్వైజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా బ్రింగ్ టు ది అప్రూవల్ బై ద కౌన్సిల్. ఈ విషయాలు ఇదొక హైయర్ సిస్టమ్. ఇదైనాక వెల్ఫేర్ సెక్రటరీ, ఉమెన్ పోలీస్ విధిగా మీరు మీ యొక్క వార్డులలో జ్యూరిస్డిక్షన్లు కనుక తిరుగుతే కనుక వారంలో కనీసం 2 రోజులు ఒక వార్డు అంతా ఒకసారి కలిగితే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క వెల్ఫేర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైతే ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యూ కెన్ అడ్రస్. అదేవిధంగా ఈ యొక్క గత 6 నెలల కల్లా రకరకాల ఆన్లైన్ సర్వీస్ మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రమంలో ఎన్ని సర్వీస్ కంప్లీట్ అయినాయి, ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఒకవేళ పెండింగ్ ఉంటే కనుక వాటికి గల కారణాలు 2 రకాలు. టెక్నికల్ అదంతా స్టేట్కి అంతా ఉంటుంది, కాంపన్ ఇష్యూ ఉంటుంది. అలా కాకుండా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ కాకుండా కొంతమందికి ఇష్టం ఉండదు సర్వీస్ పైన. ఆ ప్రకారంగా వాటిని విడదీసి సమాచారం అందిస్తే కనుక మనము ముందుంటాం. ఫస్ట్ ర్యాంకు రావాల్సింది నేను కోరను కానీ, బట్ మనం ఎప్పుడైనా కానీ ముందు ఉండాలి. పై స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నించుకునేటువంటి అవకాశం రాకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే మెప్మా యాక్టివిటీస్లోకి వస్తే కనుక చాలా కార్యక్రమాలు మెప్మా ద్వారా జరుగుతున్నాయి. వాటిని మన టౌన్లో ఎందుకు చేయకూడదు? ఇంత స్కోప్ ఉంది కదా. గతంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయనేసి చెప్తూ ఉంటారు. మీకు ఈ వ్యవస్థకు మంచి పేరు రావాలి, పబ్లిక్ మంచి సర్వీస్ జరగాలి, మన మీద నమ్మకంతో మన సచివాలయం దాటి ఇంకో పై అధికారిని కలవాలని ఆ లోకల్గా ఉండే వాళ్ళకి థాట్ రాకూడదు. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అంటే అవినీతినో ఈ టాపిక్లు ఈ డిస్కషన్లు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మన దగ్గర డిలే అవుతుందో అప్పుడు వస్తుంది. మీకు తెలుసా, తెనాల్లో నేను తహసీల్దార్గా చేరిన తర్వాత దళారి అనేది లేదు క్వశ్చన్ మా దగ్గర. ఎందుకంటే నా దగ్గర ఆగితే కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఈరోజు వస్తే సాయంత్రం అయిపోయింది. ఎప్పుడైతే నా దగ్గర 1 వారం లేట్ అయింది అంటే ఖచ్చితంగా ఎవడో దొరుకుతాడు మధ్యలో. నీకు ఎందుకు, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది జనాలు. ఎవరో ఒక ఎక్స్ నేను చేయిస్తానని 1300-1500 తీసుకున్నాడని నా నోటీస్కి వచ్చింది. అలా ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే నేను 4 రోజులు లేట్ అయింది. మన దగ్గర ఎందుకు లేట్ అవుతుంది అసలు? సో ఎప్పుడైనా మిడిల్ మ్యాన్ ఎప్పుడు దొరుకుతాడు, ఎవరైనా కావచ్చు ఆ మిడిల్ మ్యాన్ ఏదో ఒక రూపంలో దొరుకుతాడు. ఎదురుగుండానే అర్జీదారుని పెట్టుకుని మనకు ఫోన్ చేస్తాడు, ఏంటండి ఈ పని ఎందుకు కాలేదండి. అదే మనం చేసేస్తే అసలు అతనికి ఛాన్స్ రాదు కదా, చెప్పే ఛాన్సే రాదు కదా. ఎవరో చెప్తే ఒకలాగా, చెప్పకపోతే ఇంకోలాగా ఉద్యోగం చేస్తామా? చేయగలిగే పని చేస్తాం, చేయలేని పని చేయలేము. ఇంత అనుమానం ఏం లేదు, ఎవరి కోసం కాదు కదా. మన ఉద్యోగానికి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కాపాడే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఎన్ని వ్యవస్థలు ఉన్నా, ఎలాంటి సంఘాలు మనతో ఉన్నా మనకి ఇబ్బంది వస్తే మాత్రం ఎవరు కాపాడరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ ఉపన్యాసం అనుకోకండి, ఓ బ్రదర్ లాగా ఫీల్ కండి. నన్ను ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీ, ఓ రెస్పాన్సిబిలిటీ, ఓ లాయల్టీ, ఇది మిస్సింగ్ దాని ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది లాయల్టీ, కొంచెం సొసైటీ పట్ల రెస్పెక్ట్, ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలని కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల కానీ, లేకపోతే మీలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి. దాని గురించి మన ఎంఆర్ఓ గారు చాలా సుదీర్ఘంగా నేను చెప్పాలనుకున్న అంశాలు కూడా ఆయన చాలా సుదీర్ఘంగా తెలియజేశారు. చాలా సున్నితంగా, అసలు ఫస్ట్ ప్రైమరీ నుంచి ఎండింగ్ వరకు మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మనకి ఎలా మనం సర్వీసెస్ని చేయాలి అనేది మీకు అందరికీ చాలా చక్కగా వివరించారు. తర్వాత అట్లాగే ఇప్పుడు మన కమిషనర్ గారు వచ్చారు, ఆయన గారు కూడా మీకు విషయాలు చెప్తారు. తర్వాత మేడం గారు కూడా తెలియజేస్తారు. మీ అందరూ ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా మనసులో పెట్టుకొని వాటిని అన్నింటి కూడా మనం సఫలీకృతం చేయాలి. ఏదో చెప్పారు, విన్నాము, ఎంఆర్ఓ గారు మాట్లాడారు, అట్లా కమిషనర్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, ఏదో అయిపోయిందని కాదు. మన పొరపాట్లు మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పొరపాటు చేయకండి. ఎందుకంటే మీరందరూ బాగా చదువుకొని ఉన్నారు, బాగా వివేకంగా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నెగ్లిజెన్సీ ఉండటం అనేది మనకు వచ్చిన ఇబ్బంది వస్తుంది. మన ఒక సచివాలయంలో 10 మంది ఉన్నారంటే వాళ్ళు ఒక 2 పనిచేసి 8 మంది పనిచేయకపోయినా కానీ మొత్తం ఆ సచివాలయం పనిచేసే వాళ్ళు కూడా అది రిఫ్లెక్ట్ పడుతూ ఉంటుంది. సో మీ అందరూ సమిష్టిగా పనిచేయమని సచివాలయాలను ఏర్పాటు చేశారు. అడ్మిన్ ఉంటేనేమో వెల్ఫేర్ ఉండరు, వెల్ఫేర్ ఉంటేనేమో ఉన్న శానిటరీ సెక్రటరీ శానిటరీ, అట్లా మీరు ఒకరికొకళ్ళు ఉండకుండా ఇరెగ్యులర్గా బిహేవ్ చేయడం వల్ల
ఇలా మనం మంత్రి గారి పర్యటనలో కూడా కొన్ని అంశాల్లో మన లోపాలు కనిపెట్టడం, మరి సార్ మనకు అందరికీ అలా కాదు ఇలా ఉండాలని తెలియజేయమని చెప్పి మన కమిషనర్ గారికి కూడా సూచనలు చేసి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్న అంశాలు ప్లస్ ఇప్పుడు చెలగిపోయే అంశాలు కూడా మీరు అందరూ పరిగణలో తీసుకొని ఇకపై అలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం మన ప్రభుత్వం ద్వారా నిర్వర్తించవలసినా కానీ 100% చేయాలి. ఇప్పుడు ఈకేవైసీ ఉంది, మనం రోజు నాకు టీసీ తీసుకుంటా ఉన్నారు, దానిలో మనం చేయాల్సిన వాటిలో కనీసం 20% కూడా చేయకుండా మనం పెండింగ్ ఉంచుకొని మనం సర్వే చేయట్లేదని అనిపించుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత అయినా మనమే చేయాలి. అలాగే ఏ సర్వే అయినా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. మీరందరూ హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణ పురవీధిలో స్వామివారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పూజలు నిర్వహించగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ విఘ్నత శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామనామాన్ని స్మరిస్తూ కన్నుల పండుగగా సాగిన శోభాయాత్ర పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున శోభాయాత్ర శ్రీ హనుమంతుని వారి శోభాయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి భక్తులందరూ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ఇవాటి నుంచి కూడా 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని ఈ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మాడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్, పలువురు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి పతాకాన్ని భక్తులందరూ చేతపట్టుకుని పట్టణ పురవీధుల్లో ఆయన స్మరణ చేస్తూ ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 22వ తేదీన ఉదయం స్వామివారికి విశేష పంచామృత స్థాపన కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులు ముందుగానే ఆలయంలో తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 1వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమం ముగుస్తాయి. భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నుండి జరగనున్న ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు అందరూ వేలాదిగా కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కొల్లా గురునాథ్ గుప్తా, కొడాలి క్రాంతి, వేమ సురేష్ బాబు, పెద్దలంక వెంకటేశ్వరరావు, బోడపాటి ఆదిత్య, గాంధీ హనుమరెడ్డి, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, మందికంటి రామాంజనేయులు, జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు గురువారం 22వ తారీఖున సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ చిట్యాల స్వామి గుడి దగ్గర నుంచి అలాగే మార్కెట్ అలాగే రజ్జిగిపేట మీదుగా శివాజీ చౌక్ సెంటర్ మీదుగా చిట్యాల దాకా శోభాయాత్ర జరుగుబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి తెనాలి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా ముందు నడుపుతున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి తెనాల్లో ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా మరి హనుమాన్ శోభాయాత్రని ఘనంగా దిగ్విజయంగా నడపాలని చెప్పేసి రేపు గురువారం 22వ తారీఖు శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలై స్వరాజ్ టాకీస్ దగ్గర చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్రని అత్యంత వైభవంగా తెనాలి పట్టణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నాం.
గత 3 సంవత్సరాలు తెనాలి పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే రేపు కూడా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను దిగ్విజయం చేసి ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది దిగ్విజయంగా. ఇప్పుడు 4వ సంవత్సరం అండి. రేపు గురువారం సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర నుంచి మార్కెట్ మీదుగా ప్రకాశం రోడ్డు, బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. కావున నగరంలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక డిపో సెంటర్లో ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కాలనీ డిపో సెంటర్ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో కేక్ కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వెంకీ, సాయి, చందు, సాయి మురళి, సురేష్, గిరి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, గౌడ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక డిపో సెంటర్లో గౌడ కాలనీ గౌడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఇది మా ఆచారం లాగా సంక్రాంతి, ఉగాది పండుగ ఎట్లానో అట్లానే మొన్న జూనియర్ ఎన్టీఆర్ పండుగ కూడా అలాగే జరుపుకుంటూ మేము అందరు అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే అదొక పండుగలాగా భావిస్తూ ఒక సంక్రాంతి, ఉగాది లాగా అట్లానే చేసుకుంటూ పొద్దున్న నుంచి మేము ఎదురు చూస్తూ కేక్ కటింగ్ దాకా ఎదురు చూస్తూనే ఉంటాము. ఆయన సినిమాల్లో ఉంటే ఆయన నటనకి అభిమానులుగా ఉంటాం. మేము ఎప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడంటే కార్యకర్తలా ఉంటాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని కలిసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. సచివాలయ సిబ్బంది వ్యవహార శైలి మార్చుకుని ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా మెలగాలి. సబ్ కలెక్టర్ సంజనా సింహ. కుక్కల బెడద నుండి రక్షించాలని వేడుకుంటున్న పట్టణ పినపాడు వాసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.